లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్వపక్షంలో విపక్షం వాయిస్ వినిపించిన నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి హైలైట్ అయ్యారు. వైసీపీలో ఆయన తిరుగుబాటు చేసి టీడీపీలో చేరడం నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి గత ఎన్నికల్లో బాగా కలిసొచ్చింది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిఫెన్స్లో పడ్డానికి ఒక కారణమైంది. ఇప్పుడు ఆయన అదే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కోటంరెడ్డికి టీడీపీ ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత లభిస్తోందని ఆయన అనుచరాంగణం భావించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పోస్టు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. అయితే చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారని కోటంరెడ్డి నమ్మకంతో ఉన్నారంట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో బాగా పాపులర్ అయింది. అంతకుముందు వరకు ఉన్న ఆయన పాపులారిటీ వైసీపీ మీద తిరుగుబాటుతో అంతకు 10 రెట్లు పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ అవలంబిస్తున్న వైఖరిని తప్పుపడుతూ వచ్చారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి సహకరించడం లేదని, ఎన్నికల హామీల అమలుకు నిధులు ఇవ్వడం లేదని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హైలైట్ అయ్యారు. అప్పట్లో జగన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డిలకే అంతో ఇంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇతర సీనియర్లను అసలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఏనాడు ఆ అసంతృప్తిని బయటపెట్టని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ పార్టీని ఇరుకున పెట్టారు. ఇక ఎన్నికల ముందు ఏడాది నుంచి ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానాన్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించారు. ఆయనకు కౌంటర్ ఇవ్వలేక సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకోవలసి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రూరల్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేకపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసమ్మతి బాహుట ఎగరవేయడంతో నియోజకవర్గంలో ఆయనకు మద్దతు పెరిగింది. వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన కోటంరెడ్డి క్రమంగా టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు. లోకేష్ పాదయాత్ర వంటి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ పార్టీ మైలేజ్ పెంచారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో జిల్లాలో వైసీపీకి అనేక మంది నేతలు రాజీనామా చేస్తున్నారని ప్రకటించి ఆయన కలకలం రేపారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. దాంతో వైసీపీ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్తో అనర్హత వేటు వేయించింది. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ముందుకే సాగారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి సిద్ధమయ్యారు. దాంతో అనేక మంది ఆయన చూపిన బాటలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ల చేరికతో సింహపురి జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా మరింత బలోపేతమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కోటంరెడ్డికి తగు ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచర వర్గం భావించింది. అయితే నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రయారిటీ లభించకపోవడంపై ఆయన ఒక్కింత అసంతృప్తితో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు. కోటంరెడ్డికి సముచిత స్థానం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తన భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటారని, అంతా మంచే జరుగుతుందని సన్నిహితులతో చెబుతున్నారట. చూడాలి మరి భవిష్యత్తులో కోటంరెడ్డికి ఎలాంటి ప్రయారిటీ దక్కుతుందో. For more videos like this, subscribe Big TV channel.